ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి ఆత్మజ్ఞానము గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు ఆత్మజ్ఞానంలో శ్రీ 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 విద్యారణ్య స్వామి వారు రచించిన వేదాంత పంచదశి అను గ్రంథం అవలోకించి తెలుసుకుందాం. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అక్షర భిక్ష పెట్టి జ్ఞాన జన్మను ప్రసాదించిన గురుదేవులకు, ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మములకు సవినయంగా సాష్టాంగ ప్రణామాలు అర్పించుకుంటూ గ్రంథంలోకి ప్రవేశిద్దాం. శ్రీ 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 విద్యారణ్య స్వామి వారు రచించిన వేదాంత పంచదశి అను గ్రంథంలో తత్వ వివేక ప్రకరణంలో శ్లోకము 9. మొదటగా శ్లోకము: తత్ ప్రేమాత్మార్థ అన్యత్ర నైవ మన్యార్థమాత్మని అతస్థ పరమం తేన పరమానందతాత్మనః. శ్లోకము మరొకసారి: తత్ ప్రేమాత్మార్థ అన్యత్ర నైవ మన్యార్థమాత్మని అతస్థ పరమం తేన పరమానందతాత్మనః. శ్లోకం యొక్క అర్థము: మరియు జీవునకు పరమానంద స్వరూపము కలదు అను విషయములో లోకానుభవము చేత కూడా బాగుగా స్థిరపరపవచ్చును. సర్వాధికమగు ప్రేమ దేనియందుండునో అది పరమానంద రూపము కావలయును అనియు, అట్టి ప్రేమ జీవుని యందే కలదనియు కదా పూర్వము వివరించితిమి. ఈ విషయమున లోకానుభవము కలదు. ప్రతి వాడును భార్య, పుత్ర, పశుమిత్ర ధనాదులను ప్రేమించుచున్నాడు కదా. ఈ ప్రేమకు కారణమేమి? ఈ భార్యాపుత్రాదులలో ఏ పదార్థమైనా దుష్టమై తనకు ఉపయోగింపనిచో దాని యందు ఎవ్వడైనా ప్రేమను చూపుచున్నాడా? లోకమున స్త్రీ పురుషాదులను, పశు పక్షాదులు అనేకములున్నను వాని యందు సర్వసాధారణముగా ప్రేమను చూపుచున్నాడా? లేదు. తనకు ఉపయోగించు వానిని మాత్రమే ప్రతి పురుషుడును స్త్రీయును ప్రేమించుతున్నారు. పశుపక్షాదుల విషయము కూడా ఇట్టిదియే. తమ్మును ఎవ్వడు ఆహార దానాదులచే రక్షించునో వానిని మాత్రమే అవి ప్రేమించుచున్నవి. వాని వలన తమకు ఉపయోగము కలదు కావున వానిని అభిమానము చూపుచున్నవి. ఇది సర్వానుభవ సిద్ధమగు విషయము. ఇప్పుడు విచారింపుడు: ప్రతి జంతువునకును సర్వాధిక మగు పదార్థము ఎయ్యది. దేని కొరకై సర్వంబును ప్రేమింపబడుచున్నదో అట్టి ఆత్మయే కదా. సర్వ పదార్థములయందునున్న ప్రేమ తన కొరకే అనుట మాత్రమే కాని తనపైనున్న ప్రేమ మరి ఒక దాని కొరకై ఎప్పుడునూ పరిణమించుటలేదు. ఒకనికి తన వలన ప్రయోజనము కలగవలయును అను ఉద్దేశముతో ఎవ్వడును పదార్థాంతరమును ప్రేమింపడు. ఇది ఏమి? పరోపకారులకు మహానుభావులు ప్రతిఫలమును కోరకయే పరులకు మహోపకారములు గావింపుచున్నారు కదా అని అనుకున్నా, వారును పరలోకముల యందు తమకు సుఖభోగములు కలుగవలయునను ఉద్దేశముతోనే ఆచరించుచున్నారు. ఇహమున ప్రతిఫలము లేకపోయినంత మాత్రమున తనపైనున్న ప్రేమ పదార్థము కానేరదు. పరలోకమును విశ్వసింపని వారు సహితము ఈ లోకముననే మహాకీర్తిని కోరి పరోపకారము ఆచరించుచున్నారు. మనస్సునకు అట్టి ఉద్దేశము లేదని సాధించినను దాని వలన కలుగు ప్రతిఫలము కర్తకు వచ్చియే తీరును. అప్పుడు ఆత్మ పరులకు ఉపయుక్తుడగుచున్నాడు అనుట భ్రాంతియే అగును కదా. మరియు ఆత్మ ఒకప్పుడు పదార్థుడు కావలసి వచ్చును, మరి ఒకప్పుడు స్వతంత్రుడు కావలసి వచ్చును. ఇతర భూతములను స్వయముగా ఉపయోగించుకొనున్నప్పుడు స్వతంత్రుడు, ఇతర భూతముచే ఉపయోగించుకొనబడినప్పుడు పరతంత్రుడును కావలసి వచ్చును. ఈ రెండు ధర్మములను పరస్పర విరుద్ధములు కావున ఒక్కనియందే యుండుటకు వీలు లేదు. పరులచే ఉపయోగించుకొనబడుటకు తగినవాడు అనుట మొట్టమొదట సిద్ధించిన గదా.
ఆత్మయందు గల ప్రేమ పదార్థమగునా కాదా అని విచారించుటకు అవకాశము కలుగుట. కావున ఎప్పటికి ఆత్మయందు గల ప్రేమ పరార్థము కానేరదు. పరులచే ఉపయోగించుకొనబడుటకు తగిన వాడు అనుట మొట్టమొదట సిద్ధించిన గదా. ఆత్మయందు గల ప్రేమ పరార్థమగునా కాదా అని విచారించుటకు అవకాశము కలుగుట. కావున ఎప్పటికి ఆత్మయందు గల ప్రేమ పరార్థము కానేరదు. ఇట్లు చెప్పనేలా ఆత్మ పరుల చేత కూడా ఉపయోగించుకొనబడుచునే ఉన్నాడు. భృత్యుడు ప్రభువుచే ఉపయోగించుకొనబడుచున్నట్లే అన్న వస్త్రాది గ్రహణము మూలమున ప్రభువు కూడా భృత్యునిచే ఉపయోగించుకొనబడుచునే ఉన్నాడు కదా అని అనుకున్న వాస్తవ స్థితిలో ఆత్మ అనేకులుగా నున్నాడని తలంచుటయే భ్రాంతి. విచారించిన అందరూ ఆత్మయు ఒక్కటియే. రెండవది అని ఒక పదార్థం ఉండిననే కదా ఆత్మ పరార్థుడగుట. మరియు కొంచెము విమర్శించిన ఈ పూర్వపక్షమే రాదు. ప్రభువు పని చెప్పిన దానిని నిర్వహించున్నది భృత్యుని దేహమే కాని ఆత్మ కానేరదు. ఆత్మ సర్వసాక్షి అగుటచే దేహము కంటే భిన్నుడని మున్నే వివరించి ఉన్నాము కదా. మరియు భృత్యుడు అడిగిన అన్న వస్త్రాదులను ఒసంగునది ప్రభువు యొక్క దేహమే కాని ఆత్మ కాదు. ఆత్మ తన స్వయం జ్యోతిచే నిందియాదులను ప్రవర్తింపచేయువాడే కాని ఎప్పటికీ స్వయముగా ప్రవర్తించువాడు కాడు. ఈ విధముగా విమర్శించినచో మీరు చూపిన దృష్టాంతమునందును దేహము ఆత్మచేత ఉపయోగించుకొనబడినది కానీ ఆత్మ అన్యమగు ఏ పదార్థము చేతను ఉపయోగించబడటలేదు. కావున ఆత్మయందలి ప్రేమ స్వార్థమే కాని పరార్థము కానేరదు. ఇతర పదార్థములందలి ప్రేమయును ఆత్మార్థమే అని వివరించితిమి. కావున నీ ప్రేమయందు అనగా ఆత్మ విషయకమగు ప్రేమయందు కొరత ఏమీయూ లేదు. ఇది పరిపూర్ణమైనదియే, సర్వాధికమైనదియే. ఇట్లగుటచే ఇట్టి ప్రేమకు ఆస్పదుడగుటచే ఆత్మ పరమానంద రూపుడు అనుటలో సంశయము లేదు. ఆత్మ కంటే అధికముగా మరి యొక్క దానిని ప్రేమించుటకు వీలు లేదు. కావున ఆత్మ కంటే అధికముగా మరి ఒక్కటి పరమానంద రూపము కలది అగుటకు వీలు లేదు. కావున ఎట్లు చూచినను జీవుడు పరమానంద రూపుడు. ఈతనికి సత్యజ్ఞాన రూపములు కలవు అని మున్నే వివరించియున్నాము. శృతియందును పరమేశ్వరుడు సత్య జ్ఞానానంద రూపుడు అని చెప్పబడి ఉన్నాడు. జీవుడును అట్టివాడే అని నిరూపింపబడుచే వారిరువురకు ఐక్యము సిద్ధించినది. ఇంతటితో ఈ శ్లోకము సమాప్తము. మరలా మరో శ్లోకంతో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.